నమస్తే సై న్యూస్. ఈ రోజు కీసర సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వచ్చిన కలెక్టర్ గారు 14 సంవత్సరాల బాలికలకు హెచ్పివి టీకా కలెక్టర్ గారి చేతుల మీద ప్రారంభించారు. కలెక్టర్ గారు మాట్లాడుతూ 14 సంవత్సరాల బాలికలు ప్రతి ఒక్కరూ హెచ్పివి టీకా వేయించుకోవాలని చెప్పడం జరిగింది. హాస్పిటల్ను, మందులను మరియు ల్యాబ్ ను మొత్తం పరిశీలించి ప్రజలకు కావాల్సిన వైద్యం అందుతుందా లేదా అని తెలుసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి సంబంధించి ఇంకా ఏమైనా వసతులు కావాలా అంటూ డాక్టర్ కె మనూజారెడ్డి గారిని అడగడం జరిగింది. పిహెచ్సి కీసరలో ఉన్నాము. ఇక్కడ కూడా 14 to 15 ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, గర్ల్ చిల్డ్రన్ ఎస్పెషలీ, వారికి మాత్రమే మనము ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చేస్తాము. సో దీనికి సంబంధించి డిఎంహెచ్ఓ గారు అందరితోటి కోఆర్డినేట్ చేసుకొని మా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, స్కూల్స్కి సంబంధించిన పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈరోజు సిహెచ్సి అదేవిధంగా పిహెచ్సిస్కి తీసుకురావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా 24/7 పిహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా మనం ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తూ ఉన్నాము. పిల్లలు స్కూల్స్కి సంబంధించి కాకుండా ఇంకెక్కడైనా వేరే చోట్ల ఉంటూ పనిచేస్తున్న వారు కానీ, ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నవారు కానీ, వారందరినీ కూడా మనం మొబిలైజ్ చేస్తూ తీసుకొచ్చి వ్యాక్సినేషన్ అనేది అందరు పిల్లలకి 14 to 15 ఏజ్ గ్రూప్ వారికి కల్పించే విధంగా చూసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మనకి ఈ ప్రోగ్రాము సిహెచ్సి గట్కేసర్లో చేస్తూ ఉండగా ఇప్పుడు 24/7 పిహెచ్సిస్ అన్నింటిలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో రొటీన్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో కూడా దీన్ని టేకప్ చేయడం జరుగుతుంది. విలేజ్ వైజ్ కూడా మనకి క్యాంప్స్ అనేవి స్టూడెంట్స్ని మొబిలైజ్ చేయటము, అదేవిధంగా పేరెంట్స్కి అవేర్నెస్ కల్పించడానికి అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ పిహెచ్సిస్కి తీసుకురావడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ మనకి ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. వారు డెఫినెట్గా ఆల్రెడీ వారు విలేజ్ టు విలేజ్ సర్వే కూడా చేస్తున్నారు. ఎవరెవరిని పిల్లల్ని తీసుకురావాలి అనేది కూడా వారి దగ్గర లైన్ లిస్ట్ ఉంది, ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి షెడ్యూల్ ప్రకారము పిల్లలందరినీ కూడా తీసుకురావటము, ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అన్న దా వచ్చి సార్ అక్కడ వెళ్ళండి.
వర్క్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అందుకని వచ్చిన 80 lakhs చేయించుకున్న తర్వాత నెక్స్ట్ రిక్వైర్మెంట్ మళ్ళీ 3 years అన్న ఇదా వచ్చి సార్ అక్కడ వెళ్ళండి. ప్రారంభోత్సవానికి వచ్చిన అధికారులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి సార్, డాక్టర్ ఉమా గౌరి మేడం, డాక్టర్ సత్యవతి మేడం, డాక్టర్ కౌశిక్ సార్, కీసర సర్కిల్ వసంత మేడం గారు, ఆర్డిఓ సార్ పాల్గొనడం జరిగింది. సాయి న్యూస్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గట్లనే కామెంట్ కూడా చేయండి. మీ అందరికీ మళ్ళొక్కసారి మా సాయి న్యూస్ తరపున